గారు, ఈ రేచీకటి సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న ఔషధానికి కావలసిన మూలికల్ని వివరిస్తారండి? రేచీకటి సమస్య తగ్గడానికి ఆయుర్వేద శాస్త్రంలో శాస్త్రీయ ఔషధాలు చాలా రకాలుగా ఉన్నాయి. వీటిని నిత్యం తీసుకోవడం ద్వారా, వాటి ప్రక్రియలు పాటించడం ద్వారా చాలా వరకు ఈ సమస్య తీవ్రతరం కాకుండా నివారించుకోవచ్చు. వీటిలో ప్రధానంగా నేత్ర తర్పణం అని కొన్ని రకాల ఔషధాల ద్వారా కంటి మీద పోయడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవడం, ఇంకా నేత్ర సంబంధ చికిత్సలు చాలా రకాలుగా పంచకర్మ చికిత్సల్లో చెప్పబడి ఉన్నాయి. వాటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. అలాగే కంటికి కాటుక లాంటివి పెట్టడం, అంటే దీన్నే అంజనం చేయడం అంటారు. ఈ కంటికి కాటుక పెట్టడం అనేది, వర్తులు అంటే వత్తి లాంటిది వేయడం అనేది ఒక ప్రత్యేక చికిత్సగా ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేయబడ్డాయి. వీటిని చాలామంది పాటించడము లేకపోతే ఆచరించడం అనేది చాలా తక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం చిన్నప్పుడే వాళ్లకు వర్తులు వేయడం, ఈ సమస్యలు ఇలాంటివి రేచీకటి లాంటివి రాకుండా ముందుగానే కొన్ని రకాల ప్రక్రియలు చేయడం, అలాగే కాటుక లాంటివి పెట్టడం అనేది చేస్తున్నారు. ఇప్పట్లో అయితే ఈ కాటుకలన్నీ మానివేసి రకరకాల కెమికల్స్తో తయారు చేసిన వాటిని పెట్టుకోవడం వల్ల ఇంకా కంటికి సంబంధించిన ఇతర సమస్యలు రావడానికి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఆయుర్వేద శాస్త్రంలో శాస్త్రీయ ఔషధాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో చెప్పిన ఔషధాలను తయారు చేసుకొని వాటిని ఉపయోగించుకోవడం ద్వారా మంచి పరిష్కారం చేసుకోవచ్చు. వీటిని తెలిసిన అంటే విజ్ఞానాన్ని కలిగి ఉన్న ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం అనేది మంచిది. తయారు చేసుకోవాలన్నా వైద్యుల పర్యవేక్షణలోనే తయారు చేయించుకోవడం మంచిది. ఇంకా మీకు మీరుగా ఇంట్లో చేసుకొని ఉపయోగించుకోగలిగే ఔషధాల్లో బాగా ఉపయోగపడే ఔషధ మూలిక కామంచి చెట్టు. కామంచి చెట్టుని చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో రోజు ఆకుకూరగా వండుకొని తింటుంటారు. బాగా పండిన అంటే పెరిగి పండ్లు పండిన చెట్టుని సమూలంగా తీసుకొచ్చి ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని నిత్యం తేనెతో వాడుకుంటూ ఉంటారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి అలవాటు ఉండేది. అలాంటి అలవాటు లేని వాళ్ళు తప్పనిసరిగా కామంచి చెట్టుని సేకరించి దాన్ని చూర్ణం రూపంలో తయారు చేసుకోవడం, లేదా పచ్చిదే దొరికినట్లయితే కల్కం అంటే ముద్దలాగా నూరి దాన్ని అలాగే తేనెతో కానీ మజ్జిగతో కానీ తీసుకోవడం అనేది నిత్యం చేస్తున్నట్లయితే ఈ రేచీకటి సమస్య తొందరగా తగ్గుతుంది.